హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో సండే స్పెషల్‌గా ఏం చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆదివారం స్పెషల్‌గా చికెన్ కర్రీ కొబ్బరి అన్నం అయితే చేస్తున్నానండి. ఆ 2 రెసిపీస్ ఎలా చేసుకున్నానో చూపిస్తూ, ఇంకా నా డైలీ రొటీన్ మొత్తం ఆదివారం మొత్తం ఎలా గడిచిందో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోకి ఇంకొద్దిగా ఎక్కువగా బూస్ట్ వస్తది. ఈ మధ్య వ్యూస్ చాలా ఎక్కువగా తగ్గిపోయి ఉన్నాయండి. అసలు వ్యూసే రావటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో ఎక్కువ మందికి వెళ్ళి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది. ఇంకా నేనైతే తెల్లవారి 6 గంటలకైతే లేసానండి. నేను లేచినప్పటికి ఆల్మోస్ట్ ఎండ్ అయితే వచ్చేసింది. లేయగానే ఫస్ట్ అయితే నా పనులు కొన్ని ఫ్రెష్ అప్ అవ్వడం ఉంటది కదా, అవి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వాకిలి అయితే చిమ్ముకుంటున్నాను. నేను ఈ వాకిలి చిమ్ముకునేటప్పటికి టైం అయితే 6, 6:15, 6:30 ఈ టైం అయిపోయిందండి. వాకిలి మొత్తం చిమ్మడం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే 7 అయిపోయింది. అంటే మాకు కొద్దిగా ఎక్కువ వాకిలి ఉంటది కాబట్టి నాకు చిమ్మడానికి కరెక్ట్ గా 6 గంటలకు పైగానే టైం పట్టింది. ఇంకా వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత ఒట్టి నీరుతోనే వెళ్లే దారి వరకేని కల్లాపు జల్లాను. ఇంటి ముందు కల్లాపు జల్లలేదండి, ఎందుకంటే రాత్రి వర్షం పడి ఇంటి ముందు బాగా నిమ్ముగా ఉంది. మళ్ళీ కల్లాపు జల్లితే బురదగా అయిపోతుందని ఇంటి ముందు వరకు అయితే కల్లాపు జల్లకుండా కేవలం వెళ్లే దారిలో లైట్ గా కల్లాపు జల్లాను. అది కూడా ఫుల్ గా కాకుండా లైట్ గా కల్లాపు జల్లి చీపురుతోనే నీట్ గా అలికేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే ఈ రోజు నేను 11 చుక్కల ముగ్గు అయితే వేస్తున్నానండి. మరి చిన్న ముగ్గు కాదు, అలా అని పెద్ద ముగ్గు కాకుండా చూడడానికి ఇంటి ముందు అందంగా ఉంటది. ముగ్గు మొత్తం వేసిన తర్వాత మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనకి చుక్కల ముగ్గు నీట్ గా రావాలంటే చుక్కలు అడ్డదిడ్డంగా పెట్టుకోకుండా కొద్దిగా వరుసగా నీట్ గా పెట్టుకున్నాం అనుకోండి, ముగ్గు అందంగా నీట్ గా వస్తది. అలా కాకుండా మనము చుక్కలు అడ్డదిడ్డంగా అంటే ఒక చుక్కకి గ్యాప్ కొన్ని దగ్గరగా కొన్ని దగ్గరలో దూరంగా పెట్టామనుకోండి, ముగ్గు చూడటానికి ఎంత నీట్ గా వేసినా సరే అందంగా మాత్రం రాదండి. అందుకని చుక్కలు పెట్టుకునేటప్పుడు కొద్దిగా నీట్ గా పెట్టుకోవాలి. ఇంకా నేనైతే చుక్కలన్నీ పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు నేను ఎక్కడ స్కిప్ చేయకుండా వేసేది మొత్తం మీకు చూపిస్తున్నానండి. నాకు కామెంట్ లో అడుగుతున్నారు, మీరు ముగ్గు వేసేది స్కిప్ చేసేస్తున్నారు, ముగ్గు వేసేది మొత్తం పెట్టండి, అప్పుడే మేము ముగ్గు ఎలా వేయాలో మేము కూడా నేర్చుకుంటాం కదా అనేసి అయితే అడిగారు. అందుకని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే పెట్టేస్తున్నాను. నాకు ఈ ముగ్గు వేయడానికి కరెక్ట్ గా 1/2 గంట టైం అయితే పట్టిందండి. ముగ్గు మొత్తం వేయడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 7:30, 7:45 ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన వెంటనే స్నానం చేసేసి మళ్ళీ టిఫిన్ అయితే చెయ్యాలి. ఇంకా నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్లకి ఒక విషయం అయితే అడగదాం అనుకుంటున్నాను. ఈ మధ్య వ్యూస్ అయితే చాలా ఎక్కువగా తగ్గిపోయాయండి. కొంతమంది అయితే రెగ్యులర్ గా షార్ట్ వీడియోస్ పెట్టండి, వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది అని అంటున్నారు. నాకెందుకో షార్ట్ వీడియోస్ లో చాలా తక్కువగా వ్యూస్ వస్తాయి. అందుకని షార్ట్ వీడియోస్ పెట్టడానికి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ రావటం లేదు. కానీ ఇక నుండి షార్ట్ వీడియోస్ చేయడానికి అయితే మాక్సిమం ప్రయత్నిస్తాను. అయితే లాంగ్ వీడియోస్ లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే నా డైలీ రొటీన్ లో నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే కుకింగ్ విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్లు బట్టి నేను కొద్దిగా వెరైటీగా వీడియోస్ మార్చి చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకే డైలీ రొటీన్ చూపించడం వల్ల అనుకుంటా కొద్దిగా వ్యూస్ అయితే తగ్గాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక విషయం చెప్తేనే నేను నా కంటెంట్ ఇంకొద్దిగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎంత కష్టపడి వీడియో తీస్తున్నానో ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గిపోయాయి. అందుకని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ముగ్గు మొత్తం అయితే వేయడం అయిపోయిందండి. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత సైడ్ డిజైన్లు కూడా వేసాను. మొత్తం వేసిన తర్వాత ముగ్గు అయితే చూడడానికి ఇలా ఉంది. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి.
నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చిందండి. ఇంటి ముందు చూడడానికి భలే అందంగా ఉంది. ఇంకా రాత్రి వర్షం పడటం వల్ల తెల్లవారు లేచినప్పటికి వాతావరణం కొద్దిగా బాగుందండి. అంటే బాగా మబ్బు వేసేసి వాతావరణం బాగా చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఇంకా విపరీతమైన గాలి వల్ల ప్రశాంతంగా ఉందన్నమాట. మాలాంటి పల్లెటూరులో ఇలానే ఉంటాయండి. అంటే ఇల్లు తక్కువగా ఉంటాయి, చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చూడడానికి చాలా బాగుంటది అనమాట. మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం చూడడానికి అయితే చాలా బాగుంటదండి. నాకు తెలిసిన సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్ కి చాలా మందికి నా ఇంటి చుట్టూ ఉండే వాతావరణము చాలా ఎక్కువగా ఇష్టపడతారు. కొంతమంది కామెంట్ లో చెప్తుంటారు అనమాట. ఇంకా నేను ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఈ రోజు నేను అలసంద వడలు అయితే చేస్తున్నానండి. స్నానం చెయ్యక ముందేనే అలసందులు అయితే గ్రైండర్ లో వేసేసి రుబ్బేసుకున్నాను. స్నానం చేసేసి వచ్చేసి అయితే అలసంద వడలు చేసుకుంటున్నాను. నేను టిఫిన్ చేసుకునేటప్పటికి టైం అయితే 8:30 పావుతక్కువ 9 ఈ టైం అయితే అయిపోయిందిలేండి. కొద్దిగా లేట్ అయింది. నేను ఎప్పుడు వడలు చేసినా సరే కొద్దిగా లేట్ అయిపోతుంది. ఎందుకంటే తెల్లవారు లేసే పప్పు రుబ్బుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అయిపోతుంది అనమాట. అదే దోశ గాని ఇడ్లీ గాని ఇదనుకోండి, రాత్రే మనము రుబ్బేసుకొని పప్పు పక్కన పెట్టేసుకుంటాము. తెల్లవారు లేగానే టిఫిన్ చేసినప్పుడు కేవలం దోశ ఇడ్లీ ఏదో ఒకటి చేసేయచ్చు. కానీ వడలు చేసినప్పుడు ఏంటంటే పప్పు రాత్రి నానబెట్టి తెల్లవారులేసి కడిగి గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి. అందువల్ల నేను ఎప్పుడు వడలు చేసినా సరే కొద్దిగా లేట్ అయిపోతుంది. నార్మల్ గా అయితే మా ఇంట్లో టిఫిన్ తినేది కొద్దిగా తొందరగా తినేస్తారండి. అంటే 8 లోపలే మా ఇంట్లో టిఫిన్ తినేది అయితే అలవాటు ఉంది. కానీ నేను కొన్నిసార్లు లేట్ చేసేస్తా ఉంటానన్నమాట. మా వైష్ణవికి స్కూల్ కు పంపించిన రోజు మాత్రం ఖచ్చితంగా 8 లోపే టిఫిన్ చేయడం అయితే అయిపోతుంది. నార్మల్ గా ఇలా సండే సెలవులప్పుడు ఇలా ఇంటికాడ ఉంటాడు కదా, అలాంటప్పుడు మాత్రం కొద్దిగా లేట్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ చేయడం అయిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే అత్త మావయ్యకి పెట్టేసి నేను కూడా తినేసాను, బాబుకు తినిపించేసాను అనమాట. దాని తర్వాత మధ్యాహ్నం కోసం అయితే కూర చేసుకుంటున్నాను. ఈ రోజు కూర చికెన్ కర్రీ చేస్తున్నానండి. మట్టి పాత్రలోనే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మట్టి పాత్రలో చికెన్ కర్రీ కానీ ఏ కర్రీ చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. కాకపోతే మట్టి పాత్రలో వండడం కూడా కొద్దిగా అలవాటు ఉండాలండి. మట్టి పాత్రలో లైట్ గా అడుగు మాడినట్టుగా ఉంటది. అడుగు మాడకుండా కొద్దిగా జాగ్రత్తగా వండుకోవాలి. నేను కొన్ని మట్టి పాత్రలు అంత బాగోలేకపోవడం వల్ల కొద్దిగా తొందరగా అడుగు మాడుతుందో, లేకపోతే మట్టి పాత్రలో వండితేనే ఇంతేనో నాకు తెలియదు. కానీ నేను వండే మట్టి పాత్రలో మాత్రం లైట్ గా అడుగు మాడుతుంది, మరీ ఎక్కువ కాదు. అడుగు మాడకుండా పద్దాక కలుపుకుంటూ అయితే వంట చేసుకుంటా ఉంటాను మట్టి పాత్రలో ఎప్పుడు వండినా సరే. ఇంకా ఫస్ట్ అయితే మా ఆయన చికెన్ తేగానే చికెన్ నీట్ గా కడిగేసుకొని ఉప్పు కారం ఇవన్నీ కలిపేసి 1 గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను. గంట తర్వాత అయితే కూర తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత కలిపి పెట్టిన చికెన్ తాలింపులో వేసేసుకొని నీట్ గా కలిపేసుకుంటున్నాను అనమాట. నేను ఈ కూర చేసుకునేటప్పటికి టైం అయితే 11, 11:15 ఈ టైం అయితే అయ్యిందండి. అంటే మధ్యాహ్నం వంట కోసము 11 గంటలకైతే వంట స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్ తాలింపులో వేసాను కదా, ఈ చికెన్ లో ఉండే వాటర్ తోనే చికెన్ నీట్ గా ఉడికిన తరువాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ మసాలా వేసుకొని అయితే ఉడికించుకుంటాను. చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసుకునేదే వేసుకుంటానండి. ఇంకా చికెన్ నీట్ గా కలపడం అయిపోయిన తర్వాత మూత పెట్టేసి చికెన్ లో ఉండే వాటర్ మొత్తం పూర్తిగా ఇనికిపోయేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. నేను ఈ రోజు చికెన్ కర్రీ ఎలా చేసుకుంటున్నానో రెసిపీ మొత్తం చూపించడం లేదండి. ఎందుకంటే చాలా వీడియోస్ లో నేను చికెన్ కర్రీ ఎలా చేసుకుంటానో చూపించాను. అందుకని ఈ రోజు వీడియోలో అయితే రెసిపీ మొత్తం చూపించడం లేదు, కేవలం కొద్దిగా చూపించాను. ఇంకా చికెన్ లో ఉండే వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకున్నాను. నేను మసాలాకైతే ఏమీ లేదులేండి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా చెక్క మొక్క వేసుకొని అవి లైట్ గా వేగించుకున్న తర్వాత కొద్దిగా ఎండి కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు, ఇంకా కొద్దిగా తెల్లుల్లి వేసేసి మెత్తని పేస్ట్ లా అయితే మిక్సీ ఆడించుకుంటాను. అదే నేను చికెన్ లో అయితే వేసుకుంటానండి. ఆ మసాలా వల్ల మనకి చికెన్ కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. అయితే ధనియాలు చెక్క మొక్క కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, అంటే కూరకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ అయింది అనుకోండి కొద్దిగా చికెన్ కి మసాలా వాసన ఎక్కువగా ఘాటుగా అనిపిస్తుంది అనమాట. అందుకని చికెన్ కి తగ్గట్టుగా చూసుకొని అయితే ధనియాలుని చెక్క మొగ్గ వేసుకున్నాం అనుకోండి కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. నేను ఈ మసాలా వరకు అయితే కొద్దిగా కరెక్ట్ గా వేసుకొని అయితే చికెన్ కర్రీ చేస్తాను. అందుకని నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది.
చాలా మంది చికెన్ కర్రీ వండేటప్పుడు బయట నుండి చికెన్ మసాలా కొనుక్కొని తీసుకొని వచ్చి చికెన్ లో వేసుకుంటారు. అలా వేసుకుని చేసుకునే సరే టేస్ట్ బాగానే ఉంటది, కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకునే అంత టేస్ట్ అయితే రాదు. ఇంకా నేను మసాలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం నీట్ గా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ కూర మొత్తం కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఇంకా అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో దింపుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మీరు నార్మల్ గా అయితే ఏ కర్రీలో కూడా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోనండి, కానీ చికెన్ కర్రీలోకి కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా బాగుంటది. అందుకని కొద్దిగా పుదీనా ఉండి కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని కూర మొత్తం కలిపేసుకొని గ్యాస్ ఆపేసాను. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మట్టి పాత్రలో చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇదే చికెన్ కర్రీ ఇదే మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద చేసుంటే ఇంకా బాగా వచ్చుండేది టేస్ట్. కానీ నేను గ్యాస్ పొయ్యి మీద వంట చేసేసాను. ఈ మధ్య కట్టెల పొయ్యి మీద వండడం పూర్తిగా ఆపేసాను కదా, అంటే బాబుకి స్కూల్ కి పంపిస్తున్నాను కాబట్టి కొద్దిగా తొందరగానే వంట చేసేయాలి. తొందరగా వంట అవ్వాలంటే ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి మీదే వండాలి కాబట్టి గ్యాస్ పొయ్యి మీదే వండేస్తున్నాను. కానీ అప్పుడప్పుడైనా సరే కట్టెల పొయ్యి మీద వండడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ వండడం అయిపోయిన తర్వాత కొబ్బరి అన్నం కోసం అయితే ఫస్ట్ ఒక 2 గ్లాసులు బియ్యం నీట్ గా కడిగేసుకొని అయితే నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఈ కొబ్బరి అన్నం కోసం కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఒక 2 దాకా కొబ్బరికాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక బంగాళదుంప, ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకుని, ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కూరగాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటాను. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ ఆడించుకుంటాను. అప్పుడే మనకి కొబ్బరి పాలు అయితే వస్తాయి. కొబ్బరి పాలు ఎలా తీసుకుంటున్నానో చూపిస్తున్నాను. మిక్సీలో వేసుకొని మెత్తగా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా మెత్తగా అయితే మిక్సీ ఆడించుకున్నాను. ఇప్పుడు ఈ ఆడించుకున్న దాన్ని మనం వడగట్టుకోవాలన్నమాట. దీనికి వడగట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద అయితే నేను తెల్ల చున్నీ అయితే సిల్క్ది వేసుకున్నాను. దాని తర్వాత ఆడించుకున్న కొబ్బరి మొత్తం కూడా ఈ చున్నీ మీద వేసుకొని అయితే వడగట్టుకుంటున్నాను. ఇలా అయితే కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. మనం కాటన్ అయినా సిల్క్ దైనా ఏదో ఒకటి గుడ్డ తీసుకొని అయితే ఇలా కొబ్బరి పాలు అయితే ఇలా వడగట్టుకోవచ్చు. అయితే గుడ్డ కొద్దిగా నీట్ గా ఉండాలన్నమాట. ఇలా ఈజీగా అయితే కొబ్బరి పాలు తీసుకోవచ్చు. నాకైతే 2 కొబ్బరికాయలకి చిక్కటి పాలు అయితే గిన్నె నిండా అయితే వచ్చేయండి, సరిపోతాయి. మరి ఎక్కువ కొబ్బరి పాలు వేసుకునే సరే కొద్దిగా కొబ్బరిలో ఆయిల్ ఉంటది కదా, కొబ్బరి అన్నం తినేటప్పుడు కొద్దిగా ఆయిలీగా ఎక్కువ తగులుతుంది. అందుకని కొబ్బరి కూడా కొద్దిగా చూసుకొని తీసుకోవాలన్నమాట. అంటే అన్నం మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత కొబ్బరి అయితే తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇంకా నేను తీసుకున్న కూరగాయలు అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టేసుకున్నాను. దాని తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద దబర్ పెట్టేసుకున్నాను. దబర్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. ఆయిల్ మరీ ఎక్కువ వేయకండి, చెప్పాను కదా కొబ్బరిలో ఆయిల్ ఉంటది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్తే కొద్దిగా ఎగుటుగా తగులుతుంది, తినాలనిపించదు కొబ్బరి అన్నము. ఇంకా ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక 4-5 దాకా లవంగ మొగ్గలుని, ఒక 2 చిన్న ముక్కలు దాల్చిన ముక్కలు వేసుకోవాలి. ఒక 4-5 దాకా మిరియాలుని, కొద్దిగా జీలకర్ర, ఒక 2 లేదా 3 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి లైట్ గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇవి మొత్తం కూడా బాగా కలర్ మారేంత వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగడానికి ఒక 2-3 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఉల్లిపాయ నీట్ గా వేగిన తర్వాత అప్పుడప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకున్న తరువాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం నీట్ గా బాగా కలిపేసుకొని వేగించుకుంటున్నాను. ఈ క్యారెట్ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు బాగా మగ్గి బాగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు తాలింపులో వేగించుకుంటే సరిపోతుంది, అంతేని. అంతకు మించి ఎక్కువసేపు అయితే వేగించాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ నీట్ గా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యంలో ఉండే నీరు మొత్తం పోంచేసి
ఇప్పుడు ఈ బియ్యాన్ని తాలింపులో వేసేసుకోవాలి. నేను ఈ కొబ్బరి అన్నం కోసము నార్మల్ గా మేము రోజు అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యమే తీసుకున్నానండి. మనకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా వేసుకొని ఈ కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, ఇంకా బాగుంటది. కానీ ప్రస్తుతానికి ఇంట్లో బాస్మతి రైస్ లేవనేసి ఇంట్లో తినే రైస్ తోనే వండాను. ఇంకా బియ్యం తాలింపులో వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు నీట్ గా వేగిచ్చేసుకొని మనం కొబ్బరి పాలు తయారు చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలను అయితే కొలుచుకొని వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, ఈ 2 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాస్ దాకా అయితే వాటర్ తీసుకుంటాను. నాకు 2.5 గ్లాస్ దాకా అయితే కొబ్బరి పాలు కరెక్ట్ గా సరిపోయాయండి. మిగతా 2 గ్లాసులు నార్మల్ వాటర్ వేసేసుకున్నాను. మొత్తం కలిపి 4.5 నీరు అయితే వేసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న బియ్యానికి నేను వేసుకున్న వాటర్ కి కరెక్ట్ గా సరిపోతాయి. మేము ఇంట్లో చేసుకున్న బియ్యంతోనే చేసుకుంటాను కాబట్టి నేను రోజు వేసుకున్నట్టే నీరు వేసుకున్నాను అనమాట. నీరు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నీట్ గా కలిపేసుకుంటున్నాను. మనం ఇదే అన్నము బాస్మతి రైస్ వేసుకొని చేస్తే మాత్రం కొద్ది వాటర్ అయితే తగ్గించుకొని వేసుకోవాలి. ఇంకా మొత్తం వేసేయడం అయిపోయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా స్పైసీనెస్ కోసము కొద్దిగా ధనియాల పొడి ఉన్ని కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని మొత్తం నీట్ గా కలిపేసుకుంటున్నాను. ఈ మసాలాలు వేసుకోవాలా వద్దా అనేది మన ఆప్షనల్ అండి. కొద్దిగా మసాలా స్పైసీనెస్ కావాలి అనుకుంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. నేనైతే వేసుకున్నాను. మొత్తం వేసుకొని మూత పెట్టేసి మొత్తం నీట్ గా దగ్గరగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంటే గ్యాస్ మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా ఉడికించేసుకుంటే అంతేనండి. కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇప్పటి వరకు అయితే చాలా రకాలుగా రైస్ అయితే వండాను. అంటే టమోటా రైస్, క్యారెట్ రైస్, ఇలా కొద్దిగా మార్చి అయితే రైస్ వండాను. కానీ నాకు అన్నిట్లో కల్లా ఈ కొబ్బరి అన్నం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అంటే తింటుంటే మంచి టేస్ట్ తగులుతుంది, కొద్ది తీయంగా కొద్దిగా స్పైసీనెస్ గా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరి అలా మిగిలిపోతుంది చూసారా, అలాంటప్పుడు కొద్దిగా ఓపిక చేసుకొని ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటది టేస్ట్. ఇంకా కొబ్బరి అన్నం చేయడం అయిపోయి చికెన్ కర్రీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకో పక్క గ్యాస్ మీద అయితే రసం కూడా పెట్టేసుకున్నాను. రసం మొత్తం చేయడం అయిపోయిన తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అయితే ఇంక ఇంట్లో వాళ్ళందరం తినడానికి అయితే కూర్చుంటున్నామండి. ఇంక ఈరోజు స్పెషల్ అంటే మీకు తెలుసు కదా, సండే స్పెషల్ చికెన్ కర్రీ మట్టి పాత్రలో చేశాను. ఇంక ఈ చికెన్ కర్రీలోకే ఈరోజు తినాలనిపించి కొబ్బరి అన్నం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు వరకు కొబ్బరి అన్నం తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ లోనే చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ రైస్, వైట్ రైస్ కొద్దిగా వండాను. ఇంకా చికెన్ కర్రీలోకి నంచుకోవడానికి ఉల్లిపాయ, ఇంకా రసము, ఇంతేని మధ్యాహ్నం కోసం సింపుల్ గా అయితే ఇలా అయితే సండే స్పెషల్ గా అయితే చేశాను. ఇంకా చేసేయడం అయిపోయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేశాను. అందరం కలిసి అయితే తినేసామన్నమాట. తినడం అయిపోయిన వెంటనే గిన్నెలు అన్ని బయట వేసుకొని అయితే గిన్నెలు తోముకుంటున్నాను. ఈ గిన్నెలు తోముకునేటప్పుడు మా చెల్లికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుకొని అయితే గిన్నెలు తోముకుంటున్నాను అనమాట. చెవిలో అయితే బ్లూటూత్ పెట్టుకున్నాను, వేరే చెవిలోలండి, మీకు కనిపించడం లేదు. చెల్లి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. అంటే చెల్లికి ఇప్పుడు 5వ నెల పూర్తి వస్తుంది అనుకుంటే, ఈ 5వ నెలలోనే అమ్మ వాళ్ళ ఇంటికి కాదు వాళ్ళ అత్తాల ఇంటికి అయితే వెళ్తుంది. మొన్నటి దాకా పని మీద బెంగళూరు వచ్చారు కదా, బెంగళూరులోనే ఉందరు. ఇప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వాళ్ళ అత్తాల ఇంట్లో ఒక 2 నెలలు ఉండి దాని తర్వాత అమ్మాళ్ళ ఇంటికి 7వ నెల కలవగానే వెళ్ళిపోతుంది అనుకుంటా. మా చెల్లిని చూసి ఇప్పటికైతే చాలా రోజులు అయిపోయిందండి. మినిమం ఒక 4-5 సంవత్సరాలు అయి ఉంటుంది. మా చెల్లి పెళ్లిలోనే నేను నీట్గా మా చెల్లిని చూశాను. మళ్ళీ మధ్యలో ఒకసారి బెంగళూరు వెళ్ళాము ఒక 3 సంవత్సరాల క్రితము. అప్పుడు ఒకసారి చూశాను కానీ అంటే ఇలా వెళ్ళి అలా వచ్చేసామన్నమాట. అందుకని నాకు అంత ఎక్కువసేపు మా చెల్లితో స్పెండ్ చేసినట్టుగా అనిపించలేదు. అయినా సరే 3 సంవత్సరాలు అయితే అయ్యింది మా చెల్లిని చూసి. చాలా రోజుల నుండి చూడాలి అనుకుంటున్నాను. మా చెల్లికి మొన్న నేను పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రమ్మన్నాను, కానీ వాళ్ళకి పండగ సెలవులు రాలేదనేసి అది ఇంటికి రాలేదు. అందువల్ల చెల్లిని చూడడానికి అయితే అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు చెల్లి డెలివరీకి వస్తుంది అమ్మాళ్ళ ఇంటికి. డెలివరీ దగ్గరలోనే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లితో కొద్దిగా కొన్ని రోజులైనా స్పెండ్ చేసి అయితే రావాలి. దగ్గరగా పండగ వచ్చేస్తుంది అనుకుంటా చెల్లి డెలివరీ డేట్ వచ్చేటప్పటికి. ఇంకా తినడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసుకొని దోమేసాను కదా, దోమడం అయిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా నానబెట్టేసుకొని ఉతికేసుకున్నాను. నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటప్పటికి టైం అయితే 2:30 పావుతక్కువ 3 ఈ టైం అయిపోయింది. 3 గంటలకి ఇలా 1 గంట 2 గంటల సేపు పడుకున్నాను. మళ్ళీ సాయంకాలం లేసి సాయంకాలం పనులు అయితే చేసుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి.
మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తేనే నాకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తెలుస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.